ఎదుటి వాళ్ళ తప్పుదాలు తెలుసుకొని ఎదుటి వాళ్ళ తప్పులు మనసులో పెట్టుకొని నువ్వు నలిగిపోతున్నావు. మనశ్శాంతి లేకుండా ఉంది నీకు. నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు అధికారివే, పరిశుద్ధిని మాత్రం కోల్పోకూడదు. ఫరో ఇంట్లో ఉన్న యోసేపు అధికారిగానే ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో ఉన్న యోసేపు అధికారిగా ఉన్నాడు, చెరసాల్లోకి వెళ్ళిన యోసేపు అధికారిగా ఉన్నాడు, యోసేపు యాకోబు దగ్గర ఉన్న అధికారిగానే ఉన్నాడు. పానదాయకుల అధిపతి చేసిన తప్పుని జ్ఞాపం చేసుకుంటాను బట్టి యోసేపు బయటకు వచ్చేసాడు. యోసేపు బయటకు రావడం బట్టి కళ్ళకి భావం చెప్పినప్పుడు, అర్థం చెప్పినప్పుడు ప్రపంచమంతా కూడా కరువు నుంచి తప్పించబడిపోయింది. ఒక వ్యక్తి తన తప్పిదాన్ని తెలుసుకుంటే ప్రపంచానికి దీవెన. అది నేను చెప్పేది. నీ తప్పిదాన్ని నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానమే చెరిపినది నన్ను, నా జ్ఞానమే చెరిపినది. ఎడుతనవు ఆధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానమే చెరిపినది నన్ను, నా జ్ఞానమే చెరిపినది. ఈరోజు నువ్వు సంపాదించేది 100 రూపాయలు అయితే 110 రూపాయలు అప్పు చేయకూడదు. కనీసం 80 రూపాయలు కూడా అప్పు చేయకూడదు. అది అప్పు. నీ స్థాయికి మించింది చేయకూడదు, నీ లెక్కకు మించింది చేయకూడదు. ఎంతకాలం బతికింది మొదలుకొని చచ్చేంత వరకు అప్పులు 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 అప్పుల్లోనే కూరుకుపోయి, అసమాధానంలో కూరుకుపోయి ఇంకెంతకాలం ఈ తప్పులు చేసుకొని బతుకుదాం? మన తప్పిదాలు తెలుసుకుందామా, కరువులేని బతుకుదామా. ముళ్ళ కంచులో పెద్దగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరచి ఆదికాండం 41వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. మహా పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మాకు వ్యతిరేకంగా రూపించబడ్డ ఆయుధము ఏది వర్ధిల్లదని ఆనాడు మీరు చెప్పినారు. ఆ మాట ప్రకారం మిమ్మల్ని విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూ, స్థిరపరుస్తూ, బలపరుస్తూ ఉన్నారు. ఇదిగో దీనిలోము మీ ఎదుట ఉన్నాము ప్రభువా. నీ వాక్యం వినాలని ఆశతో వచ్చున్నాము. బతికించే వాక్యం, నెమ్మదినిచ్చే వాక్యం, బలపరిచే వాక్యం, పరలోక మాటలతో మమ్మల్ని నింపి బలపరచండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మకార శక్తుల్ని బంధించండి. వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి. యేసు నామములో ప్రతి ఆటంకాన్ని గద్దించి ఆజ్ఞాపిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం, కష్టపడదాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పానదాయకులు అధిపతి అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే,
నేడు నా తప్పిదాలను నేను జ్ఞాపం చేసుకున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనిషిగా మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళ తప్పులు జ్ఞాపం చేసుకుంటాం, కానీ మన తప్పును మాత్రం జ్ఞాపం చేసుకోం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఎదుటి వాళ్ళు ఏ ఏ తప్పులు చేశారో 100 సంవత్సరాలు జ్ఞాపకం ఉంటుంది, కానీ నువ్వేం తప్పు చేసావు మాత్రం జ్ఞాపకం ఉండదు. చెప్పు చెప్పు, నేనేం తప్పు చేసింది చెప్పు. నేనేం తప్పు చేశాను చెప్పు. ఈరోజు వాక్య పాఠం ఇదే. నువ్వు చేసిన తప్పు చెప్పండి. నేను చేసిన తప్ప చెప్పండి. ఇంది వాక్యం, నేను చేసిన తప్పు. నేను చేసిన తప్పు. నువ్వు ఎదుటి వాళ్ళు చేసిన మేలుని జ్ఞాపం చేసుకో, నువ్వు చేసిన కీడుని గుర్తుపెట్టుకో. అది నేను చెప్పే మాట. ఎదుటి వాళ్ళు ఏ మేలు చేశారో ఆ మేలు జ్ఞాపం చేసుకో. నువ్వు ఎదుటి వాళ్ళకి ఏ కీడు చేసావో ఆ కీడు జ్ఞాపం పెట్టుకో. దాని విషయమై పశ్చాత్తాపడు. అయ్యో, నేను పలానా వాళ్ళకి ఇలాంటి కీడు చేస్తేనే, వాళ్ళు నాకు మేలు చేస్తే నేను కీడు చేస్తేనే, నీ గుర్తుండిపోవాలి. పాండాయికి అధిపతి, భక్ష్యకారుల అధిపతి, వాళ్ళిద్దరూ సరస్సాల్లో వేయబడ్డారు. వారితో కలిసి యేసోబు కూడా సరస్సాల్లో ఉన్నాడు ఆల్రెడీ. ఆ జైల్లో ఉన్న ప్రతి ఒక్కరి పైన, ఆ చెరస్సాల్లో ఉన్న ప్రతి ఒక్కరి పైన యేసోబుని ప్రభు మహాకృపను బట్టి అధికారిగా ఉన్నాడు. దేవుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. నువ్వు బాబు జాగ్రత్త వినండి. మీరు పరిశుద్ధంగా ఉంటే, ఎవరైనా సరే మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఎక్కడికి పోయినా మనం అధికారులుగానే ఉంటాం. చెప్పు. నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు అధికారమే. పరిశుద్ధతను మాత్రం కోల్పోకూడదు. పరో ఇంట్లో ఉన్న యోసేపు అధికారిగానే ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో ఉన్న యోసేపు అధికారిగా ఉన్నాడు. చెరసాల్లోకి వెళ్ళిన యోసేపు అధికారిగా ఉన్నాడు. యోసేపు యాకోబు దగ్గర ఉన్న అధికారిగానే ఉన్నాడు. నాకు ప్రభువు నేర్పిస్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉంటే ఎక్కడికి పోయినా మనం అధికారులమే. స్తోత్రం. అందుకనే పరిశుద్ధతని అపేక్షించేవారుగా మనం మార్చబడాలి. పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకునేవారుగా మార్చబడాలి. ఏ సహవాసం? సిలువ సాక్షి పరిచర్య కాదు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, చెవులారు వింటాను నేను. ఆ మాట కాదు. ఏ సహవాసం? ఏ సహవాసం? పరిశుద్ధుల సహవాసం. ఆ చెరసాల్లో యేసోబు నాయకుడిగా ఉన్నాడు. ఉంటే అందరిని పరామర్శిస్తూ ఉన్నాడు. ఒక మూలకెళ్ళకి ఇద్దరు కూర్చో ఉన్నారు. ఒకడేమో భక్ష్యకారుల అధిపతి, ఒకడేమో పాందాయికుల అధిపతి. వాళ్ళు అధిపతులు, రాజుకు గిన్నెందించేవారు. వాళ్ళు ఆహారపు గిన్నెందించేవాడు ఒకడు, పానీయం గిన్నెంచేవాడు ఒకడు. వాళ్ళ అధికారులు వాళ్ళు. ఈ భక్ష్యకారులకు అధిపతి రుచి చూసి ఇస్తే రాసు తింటాడు. ఈ పాందాయికుల అధిపతి రుచి చూసి ఇస్తే రాసు తాగుతాడు. వాళ్ళ అధికారులు వాళ్ళు. వాళ్ళు వికారంగా ఉండిపోయారు. ఏందంటే, ఇలా జరిగిందండి, మమ్మల్ని జైలు వేశారంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు చెబుతున్నాడు, పాందాయికుల అధిపతి నీకు మేలు చేయబోతున్నాడు, తిరిగి నీ చేతిలో గిన్నె ఉంటుందని చెప్పేసి అని దేవుడు నాతో మాట్లాడతానని చెప్పేసి అని కళ, వాళ్ళు చూసిన కళకి యేసోబు దానికి ఉపమానం చెప్పినప్పుడు, తాత్పర్యం చెప్పినప్పుడు యేసోబు చెప్పినట్టే జరిగేసింది. అప్పుడు యేసోబు ఏమంటాడంటే, చెప్పాలి, చదువు. 14 వచ్చిన 40 అధ్యాయం 14 వచ్చిన 40 అధ్యాయం 14 వచ్చిన. కాబట్టి ఎవరికి? యేసోబుకా? గాడ్ బ్లెస్ యూ. చప్పలు కొట్టడం తలకోసారి. మీరు ఎందుకు మా లక్షలు పోసి మీకు తగలబెట్టింది? మీకు చదువులో మీకు మళ్ళీ ఎవరికి? పానదాయకుల అధిపతికి క్షేమం కలిగినప్పుడు యేసోబు అంటాడు, పానదాయకుల అధిపతిని చూసి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమంటాడు. నువ్వు కష్టంలో ఉండొద్దు, కష్టంలో ఉన్నప్పుడు వద్దు. దేవుని బిడ్డారా, మనం కష్టంలో ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకోము, సుఖంలో ఉన్నప్పుడు కూడా జ్ఞాపం చేసుకోము. కష్టంలో ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకోం, సుఖంలో ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకోం. అందుకని ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు చేసిన తప్పు కనుక తెలుసుకున్నావు అనుకో, ఆ రోజు పాతదాయకుల అధిపతి ఏం చేశాడంటమా? తను చేసిన తప్పిదాన్ని
తెలుసుకున్నాడు, జ్ఞాపం చేసుకున్నాడు. దాన్ని బట్టి ఏం జరిగింది చెప్పండి? పానదాయకుల అధిపతి చేసిన తప్పుని జ్ఞాపం చేసుకుంటాను బట్టి యేసోబు బయటకు వచ్చేసాడు. యేసోబు బయటకు రావడం బట్టి కళ్ళకి భావం చెప్పినప్పుడు, అర్థం చెప్పినప్పుడు ప్రపంచమంతా కూడా కరువు నుంచి తప్పించబడిపోయింది. ఒక వ్యక్తి తన తప్పిదాన్ని తెలుసుకుంటే ప్రపంచానికి దీవెన. అది నేను చెప్పేది. నీ తప్పిదా నువ్వు తెలుసుకో, నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకో, నువ్వు ప్రపంచానికి దీవెన కనబడతావండి. ప్రపంచానికి లేకపోయినా పర్వాలా, మన కుటుంబానికి మనం దీవెనగా ఉంటే చాలు. ప్రపంచానికి అవసరం లేదు మన కుటుంబానికి మనం దీవెనగా ఉంటే చాలు. ప్రపంచంతో మనకెందుకండి? నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి. రాత్రి 12 గంటల సమయంలో ఒక పేపర్ న్యూస్ నాకు ఫోన్కి మెసేజ్ పెట్టారు. ఏందా పేపర్ న్యూస్ అంటే, మన ఇక్కడే ఏదో ఒక ఊర్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఆ ముసలామి, ఆ ఇంట్లో ఒక ముసలామి 84 సంవత్సరాలు అంట. చెప్పంత 84 సంవత్సరాలు ముసలామి పక్కింటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏదో బంగారం ఇచ్చిందంట. 7 సవర్లు బంగారం ఇచ్చిందంట. ఎన్ని సవర్లు ఇచ్చింది? 7 సవర్లు బంగారం ఇస్తే ఆ బంగారం పెళ్ళి అయిపోయినకి ఇస్తామన్నారు. పెళ్ళి అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, బంగారం ఇట్లా. ఇంక ఈమె పోసేసి పెద్దలతో చెప్పింది, అయ్యా సంగతి అయ్యా, పెళ్ళి అంటే నేను బంగారం ఇచ్చానయ్యా, వాళ్ళు బంగారం నాకు ఇట్లేదయ్యా, కొంచెం అడిగిపించండి అయ్యా అని చెప్పేసి అని పోయి చెప్తే, ఈ ముసలాం పోయి పెద్దలకు చెప్పిందని. ఎన్ని సంవత్సరాల ముసలామి? 84 సంవత్సరాల ముసలాం పోయి పెద్దలు చెప్పిందని బంగారం తీసుకున్న వాళ్ళు ముక్కలుగా నరికి చెరువులో పడేసారావుని. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? జాగ్రత్త, బంగారం ఇచ్చిన వాళ్ళు జాగ్రత్త. స్తోత్రం. అడగండి, వచ్చి చూద్దాం. పాపం దేవుని బిడ్డలు వాళ్ళు అడిగేవాళ్ళు కాదులే. యేసు రక్తం ఏం చేయం. 84 సంవత్సరాలు ముసలాం చేశారు. ఆమె చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు చేసిన కీడుని గుర్తుపెట్టుకోవాలి. చేసిన మేలు మర్చిపోయేసేసి వాళ్ళు కీడు చేస్తున్నారమ్మా. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, నువ్వు చేసిన తప్పు దాన్ని జ్ఞాపం చేసుకుంటే నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ఆ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయు. నువ్వు ఏ కీడైతే చేసావు దాన్ని జ్ఞాపం చేసుకోవాలి. బాబు జాగ్రత్తగానండి, బన్ను జాగ్రత్త వినాలి. నువ్వు ఏ కీడైతే చేసావో, ఏ తప్పిదమైతే చేసావో అది తెలుసుకోవాలి. ఇంటి పానదాయకుల అధిపతి తెలుసుకున్నాను బట్టి జరిగిన మేలేంటి? ప్రపంచానికి కరువు రాకుండా ఆగిపోయింది. అందుకనే దావీదు అంటాడు 51 కీర్తన 3 అంటాడు, అయ్యా చదవండి 51 కీర్తన 3 వాక్యం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు. అంతేనా? 51 కీర్తన 3 51 కీర్తన 3 ఎవరు ఏంటమ్మా? పక్కోళి కాదు తల్లి, అమ్మో ఎవరి అమ్మా? నాయి పక్కోళి కాదు, నాయి. నీ అతిక్రమలు నీకు తెలుసా? నీ తప్పిదాలు నీకు తెలుసా? నీ పాపము నీకు తెలుసా? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మాకు కాదనుకోబాకండి. అసలు మేమేం తప్పు చేస్తామండే? నేను నీ గురించి తప్పు చేయడం గురించి మాట్లాడలేదు. తప్పు చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు మనమందరం అనుకో, మనందరికీ ఈ వాక్యం అవసరమే. మనమందరం అనుకో, ఈ వాక్యం మనమందరికి అవసరమే. దావీదు ఏమంటున్నాడు? నా అతిక్రమములు. దావీదు చేసిన గొప్పలు లేవు అక్కడ. నేను చేసిన గొప్పలు నాకు తెలుసు అంటలా. నేను చేసిన గొప్పలు ఇవి అని చెప్పట్లా ఆయన. నా అతిక్రమాలు నాకు తెలుసు, నా పాపాలు నాకు తెలుసు, నా తప్పిదాలు నాకు తెలుసు, నేను ఏ ద్రోహం చేశాను తెలుసు. కానీ ఒప్పుకుంటున్నాడు ఆయన. దావీదు బెత్షెబాతో పాపం చేస్తే వాళ్ళ కొడుకులు కూడా పాపం చేశారు. చాలామంది కుటుంబాలు నాశనం కావడానికి తల్లిదండ్రులు పాపాలే. నేను భయపడుతూ ఉంటాను. ఎందుకు తెలుసా? నేను చేసిన పాపాలు నా బిడ్డలకి మెల్ల కట్టబడతాయని. నేను వ్యభిచారణ అయితే వాళ్ళు వ్యభిచారులు అవుతారు, నేను దొంగలైతే వాళ్ళు దొంగలు అవుతారు. కంపల్సరీ నువ్వు కుటుంబాలు నాశనం అయిపోతాయండి అంతే. తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి కుటుంబాలు వారి బిడ్డలు కంపల్సరీ అటాక్ అవుతాయి. మీ నాన్న పోలికిరా, నిన్న అక్కడ ఆధార్ కార్డుకి వెళ్ళాం. వాడు నాకంటే లాగున్నాడు, పెద్ద ఒక ఆయన, ఒక కుర్రోడే, మహా అంటే 30 సంవత్సరాలు ఉంటాయేమో. వాడెట్టున్నాడు, గ్రేసీలో సగమే ఉన్నాడు, వాళ్ళ కొడుకు అనుకుంటా బహుశా.
వాడిని ముద్దాడుతున్నాడు చూడు. నేను కూర్చోన్నాను, కుర్చీలో చూస్తా ఉన్నాను. సేమ్ డిటో. ఇంత లావుగున్నా కానీ అంత ఇతనేమో లావుగున్నాడు, వాడేమో 18 ఏళ్ళ పిల్లోడు అనుకుంటా, చిన్న పిల్లోడు, సంవత్సరం ఉంటుంది. ఆ పిల్లోడు మాకు సేమ్ డిటో అంతే. కాకపోతే ఇటు లావుగున్నాడు, వాడు సన్నగా ఉన్నాడు అంతే. సేమ్ డిటో. పోలికలు వచ్చినప్పుడు అలవాట్లు రావా? దానికి నేను కూడా సాక్ష్యమేనండి. నేను చేసిన దానికి ఇప్పుడు నేను భయపడుతున్నానండి. కొంతమంది చేసిందని ఒప్పుకోరు. కొంతమంది చేసిన తప్పు, అయ్యో నేను చేసిన ఈ పాపిష్టి పని బట్టి నా బిడ్డలకి శాపం వచ్చిద్దేమో, అయ్యా యేసయ్యా నా బిడ్డలపైకి నేను చేసిన పాపాన్ని బట్టి శాపం తెప్పిద్దని చెప్పేసి అని మాటలు తల్లిదండ్రులు ఎవరున్నారు? ఒక అమ్మాయి మాట్లాడుతుంది. ఒక ఆమె కొడుకును చదివిస్తానికి వ్యభిచారం చేస్తుందంట. ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్ చూసేసేసి వాళ్ళ కొడుకు చెప్పాడు, రే మేమంట తప్పు చేస్తుందని. లేదు మా అమ్మ వేరే ఊరు పోయేసేసి కూలి పని చేసుకుంటుంది, మా అమ్మ వ్యభిచారు కదంటే నేను పట్టేద్దని చెప్పేసి అని పోయేలేకి కొడుకు ఫ్రెండ్నే మా ఇద్దరు వ్యభిచారం చేద్దాం రమ్మని చెప్పేసి పిలుస్తుంది ఆమె. ఆ కొడుకు గుండెలు బాదుకున్నాడు. నా తల్లి చేసిన వ్యభిచారాన్ని బట్టి నాకు వ్యభిచారపు అలవాటు అని చెప్పేసి అని చెప్తున్నాడు ఆ కుర్రాడు. ఇంకేం లేదు కాదంటారా? నేను ఎదవేసలైపోతే నా బిడ్డలు ఎందుకు ఎదవేసలేస్తారు? ఎదవేసాల వరకు ఆగిపోతే పర్లా, కుటుంబాలు స్పాయిల్ కాకుండా ఉంటే చాలు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా దోషాలు తెలిసిపోయినాయి, నా పాపం తెలిసిపోయిందయ్యా. అందుకనే పాపం లేని కుమారుడు దావీదు వంశావళిలో వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా దోషము నాకు తెలిసే ఉంది అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో పాపము లేని దోషము లేని సంతానాన్ని దేవుడు దావీదుకి అనుగ్రహించాడండి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. నీ తప్పులు నీకు తెలుసుకోవాలి. నువ్వు తప్పులు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది? నీ తప్పులు తెలుసుకొని నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుందండి, ఎంత క్షేమకరంగా ఉంటుందండి. బాగున్నప్పుడు సంతోషిస్తాం, కానీ బాధలో ఉన్నప్పుడు ఎవరండి మనతో సంతోషించేది? బాగున్నప్పుడు సంతోషిస్తావు, బాగోలేనప్పుడు ఒక్కొక్క పని, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు అది శాపంగా మారుద్దేమోనని భయం ఉండాలి. ఎక్కడ భయం ఉండాలి తెలుసా? శరీరంలో కాదు, రక్తంలో భయం ఉండాలి. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని వల్ల శాపం వచ్చిద్దేమో అని చెప్పేసి అని రక్తంలో భయం ఉండాలి. అదే రక్తంలో భక్తి ఉండాలి. ఆ రక్తంలో ఏముండాలి? అదే రక్తంలో ఏముండాలి? భక్తి ఉండాలి. ఆ రక్తంలో భక్తి ఉంటే ఏం జరిగింది తెలుసా? రక్తం కూడా మొరపెట్టింది దేవుడికి. హేబేల్ రక్తం ఏం చేసిందంట? దేవునికి మొరపెడుతుంది. రక్తంలో భయం ఉండాలి, రక్తంలో భక్తి ఉండాలి. ఈ తప్పు నేను చేస్తున్నప్పుడు వామో ఇది శాపంగా మార్చబడిద్దేమో, ఇది కడగబడలేని శాపంగా మార్చబడిద్దేమో, తుడిచి వేసుకోలేని శాపంగా మార్చబడిద్దని చెప్పేసి అని భయం నీకు ఉండాలి. ఈరోజు వాక్యం ఉన్న నీ జీవితంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక నా దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టే ఈ మాట్లాడటానికి ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నా దోష పాపము దోషిని ప్రభువా, దోష పాపము తెలిసే ఉన్నది, దోషిని ప్రభువా ఇసోపుతో కడుగుము దేవా. నేను దోషిని ప్రభువా నీ సోపుతో కడుగుము దేవా. చెడుతనం ఆధారం చేసుకొని ఎవరు చూడరనుకొని పాడదామా? చెడుతనం ఆధారం చేసుకొని ఎవరు చూడరు, నా జ్ఞానముతో చెడిపోతినై
చెరిపినది నన్ను నా జ్ఞానమే చెరిపినది ఎడుతనవు ఆధారం చేసుకొని ఎవరు చూడరనుకొని నా జ్ఞానముతో చెడిపోతినయ్యా నా జ్ఞానమే చెరిపినది నన్ను నా జ్ఞానమే చెరిపినది ఆ దోష పాపము తెలిసే ఉన్నది దోషిని ప్రభువా సోపుతో కడుతుము దేవా నేను దోషిని ప్రభువా సోపుతో కడుతుము దేవా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పే మాట ఏంటంటే, నీ తప్పిదాన్ని తెలుసుకో, నీ తప్పును తెలుసుకో. నీ తప్పును తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. తప్పు చేసింది దావీదు, చచ్చిపోయింది బెత్షెబా కొడుకు. అది తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ కొడుకు వచ్చాడు. ఏ కొడుకైనా పాపము లేని కొడుకు, దావీదు కుమారుడు. తప్పిదాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది మా. ఎంతమంది చూసారు నాకు తెలియదు. చూసారా? చూస్తుంటారు మీరు, చాలా బిజీ అని నాకు తెలుసు. ఏంటంటే కడుపును పుట్టిన కొడుకుని బంగారంలో చూసుకుంటే వాడు రౌడీ అయిపోయాడంటండి. రౌడీ అయిపోయాడంట. వాడిని తీసుకెళ్ళేసి జైలు వేసి కొట్టి 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 అలర్ట్ చేశారు. ఇక బయటకు వచ్చినాక కూర్చొని ఆలోచిస్తూ ప్రారంభించాడు. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? నన్ను నా తల్లి అందరికన్నట్టే కంద కదా, నా తల్లి అందరికన్నట్టే కంది. అందరిలాగే 9 నెలలు కడుపులో మోసింది నన్ను. ఎక్కడ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చూసుకుంది. నేను బయటకు వచ్చినాక ఎందుకు నా తల్లికి ఇలాగా కన్నీరు వస్తూ ఉంది, నా తల్లి కళ్ళ కన్నీరుకి నేనెందుకు కారణమయ్యాను అని కుమిలిపోయి బాధపడి కన్నీరు ఖర్చుకొని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి తన శరీరాన్ని ఒక చాటంతా కోసి తెప్పించుకున్నాడు, కట్లు కట్టించుకున్నాడు. ఆ శరీరాన్ని ఎనబెట్టి చేసేసి చెప్పులు కుట్టించేసి వాళ్ళ అమ్మకి తీసుకొని చెప్పులు తొడిగాడండి. తను చేసుకున్న తప్పు శిక్షగా ఎందుకు ఈ పని చేసావంటే, నేను తప్పు చేసే ప్రతిసారి నా ఈ శరీరం లేని నా శరీరం చర్మం లేని శరీరం కనపడాలి. నేను తప్పు చేస్తున్నప్పుడు చర్మం లేని శరీరం కనపడాలి. తల్లికి తోలు ఒలిచి తన శరీరం ఒలిచి చెప్పులు కుట్టించారండి. మొన్న జరిగిన మ్యాటర్ అండి ఇది. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ఎవరున్నారు? మనవాళ్ళ చేతిలో ఉన్నా కానీ జీవమనమే కొడుకు డబ్బులు వేసి వస్తున్నాయి. మనవాళ్ళకి రేపు మాప పెళ్లి చేయాలి. మళ్ళీ మనవాళ్ళకి కాదు, ముద్దు మనవాళ్ళకి పెళ్లి చేయాలి రేపు మాపో. ఎవరున్నారు మా చూసేవాళ్ళు? ఎవరున్నారు? ఎంత సంతోషం అనిపించింది నాకు, ఎంత ఆనందం అనిపించింది నాకు. నువ్వు వీలేదే, నువ్వు చేయలేదన్న కొడుకులు కూతుళ్ళే ఉన్నారు. కానీ అయ్యో నా తల్లి ఎంత కష్టపడింది, నా తల్లికి నేనేం చేశాను, నా తండ్రికి ఏం చేశాను. మొన్న ఒక పిల్ల అలిగిందంట. అలిగేసేసి చచ్చిపోతాను బెదిరుతుందంట. ఎవరు ఒక ఫ్రెండ్ వచ్చేసేసి 4 బాధ పడేసాడు పేర్లు తీసుకొని. ఫ్రెండ్ వచ్చి కొట్టాడు ఆ అమ్మాయిని, బేలు బాధ పడేసాడు. బుద్ధుని మాట్లాడుతున్నావా? ఎవరి మీద అలిగింది? అమ్మ నాన్న మీద అలిగిందంట. ఎవరి మీద? మీ ఫ్రెండ్ల చేత మిమ్మల్ని కొట్టియాలి అలిగితే. తినేది ఎవరిది? వాళ్ళ నాన్న రాత్రంగా పగలనక కష్టపడితే తినేది వాళ్ళ నాన్న సొమ్ము, వాళ్ళ నాన్న కష్టం. బట్టలు కొనిచ్చేది వాళ్ళ నాన్న డబ్బుతోటి.
సబ్బులు కొనిచ్చేది, స్ప్రేలు కొనిచ్చేది, పౌడర్లు కొనిచ్చేది అన్నీ ఎవరి డబ్బులతోటి? వాళ్ళమ్మ వాళ్ళ నాన్న డబ్బులతోటి. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న డబ్బులు పెట్టి తిరిగి తిని తాగి ఎంజాయ్ చేసుకొని ఎవరి మీద అలుగుతారంట? వాళ్ళ మీద అలుగుతారంట. బెల్ట్ తీసుకొని కదా కొట్టేది, తోలు ఊడిపోయితే కొట్టాలి వాళ్ళని, అలిగిన వాళ్ళని. ఏమంటా నువ్వు? ఏమంటావు బాబు? తల్లిదండ్రుల మీద అడగటం ఏందండి? గురువుల తర్వాత గురువులు అని చెప్పేసి నేను పాఠాలు నేర్పిస్తుంటే తల్లిదండ్రుల మీద అడగకూడదు బాబు. తల్లిదండ్రుల మీద అసలు కోప్పడకూడదు. అంతే. నా దేవుని వాక్యం సెలవిచ్చిద్ది. చెప్పాలి, ఏం వాక్యం సెలవిచ్చిద్దమ్మా? సరిగ్గా చెప్పండి. ఎందుకు? నువ్వు దీర్ఘాయుష్వంతుడు అయి ఉండులాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నువ్వు సన్మానిస్తావో సన్మానించవో తెలియదు, కానీ హిందూస్ మాత్రం లేకుండానే తల్లిదండ్రులు పాదాలు మొక్కుతారు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? తోలు వలిసి చెప్పులు కుట్టిస్తాను. చూడు దానిలో ఉంటా, చూసుకోండి మీరు ఇంటికి వెళ్ళినాక. ఏంటి మా ఈరోజు వాక్యం? నా తప్పులు, మన తప్పులు తెలుసుకోవాలి. నువ్వు చేసిన మిస్టేక్ ఏందో తెలుసుకోవాలి. ఇంకోసారి చేయకూడదు. నేను ఒక 2-3 మాటలు చెప్పేసేసి ముగిచేస్తాను. లూకాసువార్త 12వ అధ్యాయము 8వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. లూకాసువార్త 8వ అధ్యాయము 7వ వాక్యం. మరికొన్ని ముళ్ళ పొదల్లో, సరిగి చదవాలి. మరికొన్ని ముళ్ళ పొదల నడుము పడెను. ముళ్ళ పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. చాలుమా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నాకంటే తెలివి కళ్ళ వాళ్ళు, మీకు బాగా తెలుసులే ఈ వాక్యం, ఈ చరిత్ర అంతా. ఒక రైతు పొలమంతా దున్నించేసేసి ఇత్తనాలు దాటానికి వెళ్ళాడు. ఏం చేశాడు? మీరు కూడా శుభ్రంగా తలగబోసుకొని, టిఫిన్ చేయకుండా, లేకపోతే టిఫిన్ చేసో బైబిల్ తీసుకొని శుభ్రంగా నీట్గా ప్రిపేర్ అయ్యి మందిరానికి వచ్చారు. దాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. వచ్చినాక జరగాల్సిందే చాలా ప్రాముఖ్యం. తలగబోసుకునే ఏం కాదు, తలగబోసుకోపోయినా ఏం కాదు, పోసుకుంటే మంచిది. స్నానం చేసినా ఏం కాదు, స్నానం చేయకపోయినా ఏం కాదు, చేస్తే మంచిది. ప్రార్థనకు రాకపోయినా ఏం కాదు, ప్రార్థనకు వచ్చినా ఏం కాదు, కానీ వస్తేనే మంచిది. బైబిల్ తెచ్చుకునే ఏం కాదు, బైబిల్ తెచ్చుకోపోయినా ఏం కాదు, కానీ తెచ్చుకుంటేనే మంచిది. నువ్వు బతికినా ఏం కాదు, చచ్చినా ఏం కాదు, కానీ బతికితేనే మంచిది. ప్రభువు స్తుతించాలి. హల్లెలూయా. ఈ యజమానుడు పొలం దున్నించేసేసి గింజలు తీసుకొని పోయేసేసి ఇలా జల్లాడంట. ఏం చేశాడు? ఇలా జల్లాడు. మంచి నేల మీద జల్లాడు. ఏ నేల మీద జల్లాడు? మంచి నేల మీద. జల్లగానే ఆ గింజలంట 4 ప్లేసులను కోరుకున్నాయంట. ఆ గింజలు నాకే చూడన్నా, ఎక్కడ కోరుకుని? 4 స్థలాలు. ఒక స్థలం ఏం చెప్పండి? త్రోవ పక్కడికి వెళ్ళిందంట. ఇంకో స్థలం ఏం చెప్పండి? రాయి మీదకి వెళ్ళినాయి అంట. ఇంకో స్థలం ఏం చెప్పండి? ముళ్ళ పొదలోకి వెళ్ళి అంట. ఇంకో స్థలం ఏం చెప్పండి? గాడ్ బ్లెస్ యూ. చెప్పాను, నేను ఫస్ట్ చెప్పాను కదా, మీరు నాకంటే తెలివి వాళ్ళు బాగా చెప్తారని. పాపములోనే పడిపోతినయ్యా, పాపములోనే పడిపోతినయ్యా, వేషగతిరుగాడి తిని మరణేస్తుడు భక్షించనన్ను, విడుదల కరువైనదయ్యా నాకు, విడుదల కరువైనదయ్యా. మరణేస్తుడు భక్షించనన్ను,
ఇడుదల కరువైనదయ్యా నాకు ఇడుదల కరువైనదయ్యా నా దోష పాపము తెలిసే ఉన్నది దోషిని ప్రభువా విశోపుతో కడుతుము దేవా నా దోష పాపము తెలిసే ఉన్నది హల్లెలూయా. హల్లెలూయా. ఈ రైతు గింజల్ని వేసినప్పుడు అవి ఎక్కడికి పోయినాయి గుర్తుపెట్టుకోవాలి. బండ మీద వేయలా, గుర్తుపెట్టుకోవాలి. త్రోవ పక్కన వేయలా, గుర్తుపెట్టుకోవాలి. ముళ్ళ కంచులో వేయలా. నా దేవుడు, ఆ యజమానుడు, ఆ రైతు, నా తండ్రి నేను ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి రైతు. అంటే దేవుడు ఆయన ముళ్ళ కంచులోకి వేయడు, రాళ్ళ మీదకి వేయడు, త్రోవ పక్కకేయడు. ఆయన మంచి నెలకే చేస్తాడు. యాగ తినాలి ఎక్కడికి వేస్తాడన్నా? మంచి నెలకేసినప్పుడు కొంతమంది కొంతమంది రాళ్ళ మీద పడిపోతున్నారు, కొంతమంది త్రోవ పక్కన పడిపోతున్నారు, కొంతమంది ముళ్ళ కంచెలు ములిసే కాడ పడిపోతున్నారంట. నేను చెప్పే మాట ఏంటంటే, అయ్యో ఈ ముళ్ళ కంచి నేను ఎందుకు ఎంచుకున్నాను ఈ ముళ్ళ కంచినంటే, ఇప్పుడు రాయి మీద పడిపోయింది, ఏరు లోపలికి పోదు కాబట్టి ఎండిపోయింది. త్రోవ పక్కన పడిపోయింది, పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. నా ఆలోచన ఏంటంటే, ఈ ఈ ముళ్ళ కంచిలో పడ్డ గింజలు వాడితో కలిసి ముళ్ళు కూడా పెరుగుతున్నాయి. నేనంటాను, నీతో కలిసి నీ పక్కన పెరుగుతున్నవి ముళ్ళు అని గ్రహించకుండా నువ్వు ఉన్నావు కాబట్టి అవి నడిచివేసినాయి. నువ్వు వాడితో, ఇదిగో నువ్వు పోతా ఉన్నావు, జాగ్రత్త నాలమా, నువ్వు పోతా ఉన్నప్పుడు విశ్వాసులు కానివారు నీతో కనపడ్డప్పుడు వారి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారితో నువ్వు మాటలు కలుపుకోకూడదు. జాగ్రత్తగా నండి. అవిశ్వాసులతో నీకు జోడు ఉండనే కూడదు. ఈ గింజలు ఎక్కడ పోతున్నాయి అంటే, ముళ్ళ కంచెలు మొలిసే కాడికి, ముళ్ళు మొలిసే కాడికి వెళ్తున్నాయి అంట. అయ్యో నేను పోకూడదే, ఈ గింజ నా జాతికి సంబంధించింది కాదే, ఇది పరిశుద్ధులకు సంబంధించింది కాదే అని ఆ గింజ గ్రహించినట్లయితే, ఆ విత్తనం గ్రహించినట్లయితే అది బాగా మొలిసింది. కానీ అది ఎక్కడుందంట? ముళ్ళ కంచె ఉండటం బట్టి అణిచివేసేసింది. ఈరోజు చాలామంది కుటుంబాలు, చాలామంది యవ్వన బిడ్డల జీవితాలు పాడైపోవడం గల కారణం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, స్నేహితుల వల్ల బాగుపడింది చాలా తక్కువ మంది, స్నేహితుల వల్ల చెడిపోయింది చాలా ఎక్కువ మంది. దావీదుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు చెప్పండి? దావీదుకి ఎంతమంది మా స్నేహితులు చెప్పాలి? ముగ్గురా? దావీదుకి స్నేహితులు తెలుసా? ఒక్కళ్ళే, యోనాతాను. దావీదుకి స్నేహితుడు యోనాతాను. వాళ్ళ స్నేహం వల్ల తెలుసా? ఒకళ్ళని రక్షించేది. ఈరోజు స్నేహం ఏంది? ఒకళ్ళని చంపేది. ఈ 3 రోజులు పార్టీ చేసుకున్నారంటే వీళ్ళు. ఎన్ని రోజులు? పండగ వస్తుంది కదా, క్రిస్మస్, ఏంటిది ఈస్టర్. ఈ పండగ సందర్భంగా 3 రోజులు పార్టీ చేసుకున్నారు వరుసన. ఈ ఒకడు పోయేసి 3 రోజులు తాగుతున్నాడంట. ఎప్పుడు పోయిన డబ్బులు ఇవ్వన్నాడంట. ఇక్కడే, బయట కాదు, మన ఇక్కడే. ఎక్కడ సంగతి మనకిందుకు తలకాయ నొప్పి. 3 రోజులు పోయి తాగుతున్నారంట, ఎంజాయ్ చేస్తున్నారు. 4 రోజు కూడా పోయాడు. 4 రోజు పోయాడు, నాకు ఆ డబ్బులు ఇవ్వన్నాడంట. వాళ్ళ చేతుల్లో ఉన్న బాటిల్ తీసుకొని తలపెట్టి కొట్టేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్టు పోయి చూసుకోండి, ఎవరు నాకు తెలియదు. ఇలా స్నేహం అలాంటిది. అణిచివేసే స్నేహం, పాడు చేసే స్నేహం మనకెందుకు? మా ముళ్ళ కంచెలతో ఎందుకు నువ్వు బహుగా ఫలించాలి? బాగా మొలిసావు, చక్కగా పచ్చగా ఉన్నావు, ఎందుకు ముళ్ళ కంచెలతో స్నేహం? ముళ్ళ కంచె స్నేహం మనకెందుకు అబ్బాయి? నేను చెప్తాను, ఎవరైనా కావచ్చు.
వాళ్ళని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళతో మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. పూసుకొని రాసుకుని వాళ్ళు వస్తున్నావు లేదు, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు డబ్బులు ఇస్తున్నావు. వాడిని ఇక్కడ పని చేస్తున్నావు, నువ్వు డబ్బులు ఇస్తున్నావు. నువ్వు వాళ్ళక్కడ పని చేస్తున్నావు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మనకెందుకు? ఒక విశ్వాసి అండి, ఒక విశ్వాసి పెయింట్ పని చేస్తూ ఉంటాడు, మంచి విశ్వాసి. వాళ్ళకి ఏదో తిరణాలు జరుగుతుందంట, తిరణాల ఏదో మొత్తం మీద కొలుపు ఏదో అంటారు దాన్ని, అమ్మా కొలుపులేనా, కొలుపులే జరుగుతాయి అంట. రమ్మని బాగా బతిలాడుతానంట. నేను రాను అని చెప్పేసి అన్నాడు. మంచి పాదనకి వెళ్ళేసేసి బాగుండేవాడు. ఇక వాళ్ళు ఇసుకిచ్చారంట. పోయి వాళ్ళ ఆవిడ చెప్పారంట, సరేలే పోండి, పాపం మనకు రోజు పనిస్తాడు కదా, ఆయన పనిటని బట్టే కదా మనం ఇలా ఉన్నాము, ఆయన పనిటని బట్టే. నువ్వు పని చేయకపోతే నువ్వు పనిచ్చేవాడా? చెప్పను వదిలేసి. నువ్వు బాగా పని చేయకపోతే నీకు పనిచ్చేవాడు పిలిచి, నువ్వు బాగా పని చేస్తావు కాబట్టే నీకు పనిచ్చాడు ఆయన. అంతే. ఈ కొలుపులకు పోయాడు, వాళ్ళ ఇంట్లో దెయ్యాలు మొత్తం వచ్చేసి వీళ్ళ ఇంట్లో పట్టుకున్నాయి. అంతే. మొత్తం రోగాలే కుటుంబాలు మొత్తం. స్తోత్రం. అనవసరపు స్నేహాలు చేయొద్దు, అవసరం లేని వాళ్ళతో స్నేహాలు చేయొద్దు. అవసరం లేని అవి అసలు మనం వాడనే వాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఈ ముళ్ళు ఏం చేస్తున్నాయి తెలుసా? వాటిని అణిచివేస్తున్నాయి అంట. అందుకనే యెషయా రాస్తూ అంటాడు ఒక మాట. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవండి. ఒక మంచి మాట ఉంటుంది. నేను ముగించబోతున్నాను త్వరగా. యెషయా గ్రంథము ఏ పొలం అంటమ్మా? రమ్యమైన పొలం విషయమై, ఫలభరితమైన ద్రాక్షావళుల విషయమై. అదేంది ఏది మాది కట్టక చదువుతున్నావు నువ్వు? అది రమ్యమైందంట అబ్బాయి, అది ఫలభరితమైందంట. ఫలభరితమైంది ఏంటి? అన్ని చెట్లు ఒక్కాయి కాస్తే ఈ చెట్టు 10 కాయలు కాస్తుంది. ఫలభరితమైంది, రమ్యమైన పొలము, ఫలభరితమైన ద్రాక్ష తోట. దాని విషయమై రొమ్మ ఎందుకు కొట్టుకోవాలండి? కారణం ఏంటంటే ఆ చెట్లు, ఆ రమ్యమైన పొలంలో ఫలభరితమైన ద్రాక్ష చెట్ల మధ్య ఏమొచ్చినాయమ్మా? చెప్పాలి, ఏమొచ్చినాయి? అది మ్యాటరు. చదువు 13 వచ్చిన. నా జనుల భూమిలో, అబ్బా, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలురక్కాసు చెట్టు పెరిగిపోయినాయి అంట. ఎవరు? నా జనులు. నా జనులు అంటే ఎవరు? యజమానుడు యేసయ్య ప్రజలు అంటే ఎవరు? మనమే. మన చెట్లలో, మన కుటుంబాలు ఇప్పుడు ఏమున్నాయి? ముళ్ళ చెట్లు ఉన్నాయి, బలురక్కాసు మొక్కలు ఉన్నాయి. కారణం నువ్వు ఎలా తెచ్చుకున్నావు అర్థం కావట్లా. నేను అంటున్నాను అదే, నీ తప్పుదాలు నువ్వు తెలుసుకోకపోవటాన్ని బట్టి ఎంత నష్టపోతున్నావు అర్థం కావట్లా. ఎలా బయటకు వస్తావమ్మా? ఇప్పుడు నీ ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలే, బలురక్కాసు చెట్లే, నువ్వు ఎలా బయటకు వస్తావు? బయటికి రాలేకపోతాం కదా. కారణం ఏంటి? నువ్వు చేసిన మిస్టేక్ తెలుసుకోలేకపోతున్నావు. పర్వాలా, ఒక 4 రోజులు లీవ్ వేసినా సరే ఆ ముళ్ళ చెట్లు మొత్తం నరికేసుకొని దరిదాపులో కనపడకుండా కాల్చివేసుకో, మార్గాలు సరళం చేసుకో. హల్లెలూయా. నేను ఆలోచించాను, ఎందుకు అసలు ఈ ముళ్ళ చెట్లు వచ్చినాయి అని. చెప్పండి, ఎందుకు వచ్చినాయి ముళ్ళ చెట్లు? ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదవండి. ఆయన యేసయ్య ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని కనుక ఓకే చాలు. ఇప్పుడు నాకు చూడండి అమ్మా, అబ్బా, ఇది చదివేలేకి ఎంబీబీఎస్ చదివినట్టు పోయిపోయింది మా అమ్మ. ఇది చదివి ముగించేలేకే నేను కూడా అంతే. రక్షించబడ్డ కొత్తలో బైబిల్ చదవాల నాశ గప్పకొని ఎత్తుతాను, దాన్ని చదవలేను ఇంకా. దాన్ని అది ముగిస్తే అబ్బా ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు చెమటలు కూడా వచ్చాయి పట్టాయి. దేవుని మహాకృప బట్టి
ఈరోజు ప్రభు కృప చూపించాడు. హల్లెలూయా. ఆదాము తప్పు చేయటాన్ని బట్టి భూమి శపించబడిపోయింది. ఆదాము పాపాన్ని బట్టి పడిమైపోయింది. ముళ్ళ పొదలు వచ్చేసినాయి. ముళ్ళ పొదలు వచ్చేసినాయి అంటే నువ్వు చేసిన మిస్టేక్ని బట్టే మన ఆనందభరితమైన గృహాల్లో ఫలభరితమైన ద్రాక్ష చెట్ల మధ్య ఏమైపోతుంది? ముళ్ళ పొదలు వచ్చేస్తున్నాయి. ముళ్ళ పొదలు వచ్చేస్తున్నాయి. దాన్ని బట్టే ఏమన్నా కదా, ఇంకేముంది? దాన్ని బట్టే కదా శాపం. దేని బట్టి శాపం వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నాకెళ్ళి చూడండి, ఆత్మదేవుడు నాకేం జ్ఞాపం చేస్తాడంటే, ఆదాము తప్పు చేయకపోతే, ఆదాము పాపం చేయకపోతే ముళ్ళు మొలిసేయా? ముళ్ళు మొలిసేయా? మొలిసే. ఈ ముళ్ళు ఆదాము తప్పు చేయటం బట్టేసి ముళ్ళు మొలిసి, ఈ ముళ్ళు ఎక్కడ దాకా పోయినాయి చెప్పు? ఎక్కడ దాకా పోయినాయి అమ్మా? ఎక్కడ దాకా పోయినాయి అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 29 వచ్చింది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29 వచ్చిన. అందువలన అమ్మా 29 27 29 మత్తయి సువార్త 27:29 ఏమన్నారంట? తీసారమ్మా మీ బైబిల్లో? ఏమంటమ్మా? అల్లి ఏం పెట్టారంట? ఇప్పుడు ఎవరు చేసిన పాపం? ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఏమొచ్చింది? ముళ్ళు వస్తే ఆ ముళ్ళు ఎలా మారిపోయినాయి? దేవుని తలకే కీటంగా మార్చేసినాయి అంట. వామ్మో, ఎంత పెద్ద మిస్టేక్ మా, ఎంత పెద్ద తప్పుమా, ఎంత పెద్ద తప్పు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి భూమి శపించబడిపోయి, ఆ శపించబడ్డ భూమి మొలిపించవలసిన మొలిపిస్తూ దాంతోపాటు ముళ్ళు చెట్లు మొలిపిస్తే ఆ ముళ్ళు చెట్లు ఇప్పుడు ఏమైపోయినాయి? యేసయ్య తలపైకి వెళ్ళిపోయేసేసి యేసయ్యని బాధించేగా మార్చబడ్డాయి. బైబుల్ స్కాలర్స్ లెక్కల ప్రకారం 19 ముళ్ళు యేసయ్య తలలో గుచ్చుకుని అంట. 2 అంగుళాల సైజు ఉంటాయంట ఒక ముళ్ళు. 19 ముళ్ళు గుచ్చుకుని అంట. ఆ కిరీటంలో నుంచేసి 19 ముళ్ళు. నేనంటాను, నీ తప్పిదం నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుంటుందమ్మా. తప్పిదం తెలుసుకోకుండా ప్రవర్తించడాన్ని బట్టి అసలు దేవుడు కూడా ఎంత బాధపడుతున్నాడమ్మా. ఇంకెంతకాలం మన తప్పిదాలను మనం తెలుసుకోకుండా బ్రతుకుతాన్ని బట్టి నష్టపోతూ ఉంటామమ్మా. అబ్బాయి, ఎంతకాలం? ఎవరికి ఆశ లేదా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఎందుకని నా కుటుంబంలో వర్ధలట్లేదు, నా కుటుంబంలో క్షేమం లేదు, నా కుటుంబంలో రక్షణ లేదు, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో ఆరోగ్యం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు. అన్నీ ఉన్న కొన్ని కుటుంబాలు దొంగల్లాగానే బతుకుతారు. అంటే దొంగచాటుగా బతుకుతారు. అన్నీ ఉన్నా సరే ఏమీ లేనట్టు, ఎవరు లేనట్టు, సంతోషం ఉండదు, నమ్మటం ఉండదు. చెన్నైలో పెరంబూరు అని చెప్పేసి అని ఒక ఊరుంది. ఆ పెరంబూరులో ఒక కుటుంబం నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వుకొని దగ్గర 8 సంవత్సరాలు అయిందంటమ్మా. 8 సంవత్సరాల నుంచి నవ్వే లేదంట వాళ్ళకి. బీదవాళ్ళ, రవిడీలా, అప్పుల బాధ అంటే అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళే గొప్ప, నాకు నేనే గొప్ప అంటూ ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నారు. దాన్ని బట్టి సర్వనాశనం అయిపోతుంది, సమాధానం పోతుంది, సంతోషం పోతుంది, ఆనందం ఉండలేదు. దేవుడు నాతో మాట్లాడిన మాట నేను చెప్తున్నాను, మన తప్పిదాలు మనం తెలుసుకోవాలి. ఆదాము చేసిన మిస్టేక్ ఎక్కడికి పోయింది సా? యేసయ్య నెత్తి మీదకి ముళ్ళుగా మార్చబడిపోయినాయమ్మా. అందుకే చెప్తున్నాను మరొకసారి, నువ్వు చేసిన తప్పు, నేను చేసిన తప్పు మన బిడ్డలపైకి కంపల్సరీ తలపైకి వెళ్తాయి. మన బిడ్డలపై కంపల్సరీ వెళ్తాయి. మన బిడ్డలపైకి వెళ్తాయమ్మా. యేసయ్య తలపైకి ముళ్ళ కిరీటం పెట్టారంటమ్మా. ముళ్ళుతో అల్లిన కిరీటం పెట్టారంటమ్మా. చెట్టు, అది ఇనుముది కాదు, చెట్టుతో. ఎంత వేదనగా ఉంది. పోయే వాళ్ళు ఎటు పోతున్నారు, నాశనం అయిపోతున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు నిన్ను బట్టి. నీ కోసమే కదా ప్రాణం పెట్టాడు.
నీ కుటుంబం కోసమే కదా, నీ బిడ్డల కోసమే కదా. ఇంకా నువ్వు దాన్ని గ్రహించకపోతే ఎట్లా? నీ పాటికి నీవే తెలివికల్లవాడు, నీవే జ్ఞానవంతుడు అని చెప్పేసి అని ఇంకెంతకాలం నువ్వు మోసపుచ్చుకుంటూ కుటుంబంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా బతికినంత కాలం అప్పులతో చావటమేనా? నేను మొన్న 8 మంది చెప్పాను, ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో కనుక్కోమా, ఎంతైనా సరే అప్పు లేకుండా బతకాలి. ఆమె అప్పు లేకుండా బతకడం అనేది అప్పు వేరే, అప్పు లేకుండా బతకడం వేరే. అప్పు చేయటం అంటే సహజంగా మనం రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకో, 20 రూపాయలు అప్పు చేయటం అప్పు కాదు. ఈరోజు పని చేస్తే సాయంత్రం 100 రూపాయలు వస్తాయి, నువ్వు పోయి 20 రూపాయలు కట్టేయచ్చు. ఈరోజు నువ్వు సంపాదించేది 100 రూపాయలు అయితే 110 రూపాయలు అప్పు చేయకూడదు, కనీసం 80 రూపాయలు కూడా అప్పు చేయకూడదు. అది అప్పు. నీ స్థాయికి మించింది చేయకూడదు, నీ లెక్కకు మించింది చేయకూడదు. ఎంతకాలం బతికింది మొదలుకొని చచ్చేంత వరకు అప్పులు 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 అప్పుల్లోనే కూరుకుపోయి, అసమాధానంలో కూరుకుపోయి ఇంకెంతకాలం ఈ తప్పులు చేసుకొని బతుకుదాం? మన తప్పిదాలు తెలుసుకుందామా, కరువులేని బతుకుదామా. ముళ్ళ కంచెలో పెదగాల్సిన అవసరం మనకే ఉందమ్మా. దేవుడు ఇంత మంచి శ్రేష్టమైన ఆత్మీయమైన మాటలు మాట్లాడుతుంటే ఇంకా ఎందుకని మనం మార్చబడలేకపోతున్నాం? ఎందుకని ఆ వాక్యం మన జీవితంలో కార్యం చేయలేకపోతుంది? ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా సరే దేవుడు మన జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యాలు జరిగించాలి. ఇప్పటివరకు జరిగింది చాలు, ఇప్పటివరకు చేసింది చాలు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా తప్పిదాలు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఎదుటి వాళ్ళ తప్పిదాలు తెలుసుకొని ఎదుటి వాళ్ళ తప్పులు మనసులో పెట్టుకొని నువ్వు నలిగిపోతున్నావు. మనశ్శాంతి లేకుండా ఉంది నీకు. ఇంకెంతకాలం నువ్వు అలా ఉంటావు?